స్వాగతం. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని గంటవానిపల్లి, కాటకానిపల్లి గ్రామాలలో ప్రవాహానికి కొట్టుకుపోయిన పంట పొలాలను తీగలేరును జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, వెలుగొండ ప్రాజెక్టు కెనాల్కు గండిపడి దిగువనున్న పంట పొలాలు నీట మునగడంతో కొంతమేర పంట నష్టం జరిగింది. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే గంటవానిపల్లి తీగలేరును కూడా పరిశీలించి త్వరలోనే బ్రిడ్జ్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏనా మనం సెల్ పెట్టమా, వీడియో ఫోటో నుంచి అడ్డం పెట్టమని ప్రతిసారి చెప్పాలి. ఎక్కడ తెగింది, ఎక్కడ తెగింది కరెక్ట్ ఇది ఏంటిది? ఈ కెనాల్ ఇది ఎస్సీ ఇరిగేషన్ అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా మనకి ఈ తుఫాను సందర్భంగా, అదేవిధంగా గత 4 రోజులుగా వస్తున్నటువంటి మొంతా సైక్లోన్ సంబంధించి ప్రకాశం జిల్లా అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసినాయి. దానివల్ల చాలా మట్టుకి మనకి వాగులు పొంగడం, నదులన్నింటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాటర్ రావడం, తర్వాత చెరువులన్నింటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ ఉండడం వల్ల అవన్నీ కూడా మనం పొలంలోకి, చేలోకి, పంట పొలాల్లోకి వెళ్ళడం వల్ల, మనకి చెరువులోకి వెళ్ళడం వల్ల కొంత పంట నష్టం జరిగింది. అయితే దానిలో సందర్భంగా కొన్ని ఏరియాస్ అయితే బాగా డిస్టర్బ్ అయినాయి. ఎస్పెషల్లీ వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పక్కన ఉన్న పొలాలు అయితే మాత్రం ఎరోషన్ గురయ్యి అక్కడ ఉన్నటువంటి సిల్ట్ అంతా కూడా, అండ్ స్టోన్స్తో కూడిన సిల్ట్ అంతా కూడా కింద ఉన్నటువంటి చేలలోకి రావడం వల్ల పంట నష్టంతో పాటు అక్కడ ఎరోషన్ మెటీరియల్ అంతా కూడా డిపాజిట్ అయి ఉంది. సో అది కొంత ఆందోళనకు గురి చేసింది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని. సో అది దాన్ని స్వయంగా చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ దోర్నాల మండలం, ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్లో మొన్న తుఫాను చాలా డ్యామేజ్ చేసింది కాబట్టి అవన్నీ కూడా పరిశీలించి అధికారులందరినీ కూడా తీసుకొచ్చి, సో దానికి పరిష్కారం ఏంటి, ఇమీడియట్గా చేయవలసింది ఏంటి అనే దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి నేను మొత్తం జిల్లా యంత్రాంగం అంతా రావడం జరిగింది. నాతో పాటు మనకి మార్కాపురం మన ఆర్డీఓ గారు, ఆ తర్వాత ఎర్రగొండపాలెం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు, ఆ తర్వాత ఇంకా గ్రామంలో ఉన్న ప్రజలతో కూడా మనం ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్గా దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే పొలము ఒక అబ్బాయిది ఇంతకుముందు ఈ బాగా డిస్టర్బ్ అయ్యి తర్వాత నా పొలం అంతా పోయిందని చెప్పేసి చాలా డిస్టర్బ్ అయ్యాడు. అతను పలకరించడానికి కూడా వచ్చాము. సో అతనికి భరోసా ఇచ్చింది ఏంటంటే, ముందు రాళ్ళు ఏవైతే ఉన్నాయో తొలగిస్తే పంట పండించుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ల్యాండ్ సర్ఫేస్ ఎలివేషన్స్ బట్టి ఆ మట్టిని కూడా ఉంటే దాన్ని కూడా మనం తొలగించడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మనకి దీనికి సంబంధించి తుఫానుకి సంబంధించిన డ్యామేజెస్ కూడా ఇమీడియట్గా కంట్రోల్ చేయమని ఆదేశాలు వచ్చినాయి. సో డెఫినెట్గా కూడా మనం ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేది కూడా అన్ని మనం చేస్తాం.